నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఎయిడ్స్ రోగుల పట్ల వివక్షతకు తావులేదు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి. జనవరిలో అర్హులందరికీ తీపి కబురు. 1వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ. ఘనంగా చెల్లా శంకర్రావు పుట్టినరోజు వేడుకలు. ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు శుభాకాంక్షలు. ఘనంగా ముగిసిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. 5,000 మంది భక్తులకు భారీ అన్న సమరాధన. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించుకోవాలి. రాజమహేంద్రి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ర్యాలీ. వార్తల్లో ముందుగా, ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద సోమవారం అవగాహన ర్యాలీని కలెక్టర్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ బెలూన్లు ఎగురవేయడం, ర్యాలీ నిర్వహించడం, అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్ పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీ వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవీ టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందన్నారు. హెచ్ఐవీ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని, వారితో ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం తరపున పలు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా లెప్రసీ అధికారి డిఎల్ఏటీఓ డాక్టర్ ఎన్ వసుంధర, దిశా సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్ కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము. ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్, జీజీహెచ్ రాజమండ్రి, సిహెచ్సిస్, పిహెచ్సిస్ అన్ని చోట్ల కూడా మనము టెస్టులు చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము 50 నుంచి 60 వేల వరకు 60,000 మందికి మనం టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్ చేస్తే సుమారుగా సంవత్సరానికి 200 నుంచి 300 కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి. సిమిలర్గా గర్భిణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. 10 నుంచి 15 పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి. మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము. ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. నా విన్నపం ఏంటంటే, మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే, ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం. లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము. సో అదే మనము మొహమాట పడో, లేదంటే ఎక్కడికి రావాలి, ఏం చూసుకోవాలి, ఇట్లాంటి బిడియంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ నార్మల్ లైఫ్ జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు, గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణీల నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది లేదు, కొత్త కేసెస్ పిల్లల్లో లేవు. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మనకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా ఇస్తుంది. థ్యాంక్స్. వాళ్ళు ఎంత ఒక టీవీ చూస్తున్నా, వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు. మనకన్నా మన పిల్లలందరూ తెలివైన వాళ్ళే, చాలా షార్ప్గా ఉంటారు, అన్నీ గమనిస్తూనే ఉంటారు. మొదటి నడవడిక మన ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. చాలా కేసుల్లో మేము జూనల్స్లో అదే చూస్తాం. వాళ్ళందరూ కూడా సింగిల్ మదర్స్ ఉన్నవాళ్ళు, పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళే ఎక్కువ నేరం చేయడానికి అది కూడా ముందుకు వస్తున్నారనమాట. అందుకని ఏ సమస్యలు ఉన్నా కూడా పిల్లలు ఎదురుకుంటే డిస్కస్ చేసుకోవద్దు. వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి. ఆ బాధ్యత తల్లిదే.
రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంపద సృష్టి ద్వారా అభివృద్ధి సంక్షేమం చేస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. అర్హత గల వారికి కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు జనవరిలో అందిస్తారని చెప్పారు. 1వ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం 1వ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఒక రోడ్డు డ్రైన్ ఉండదని, ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు. కానీ ఆ విధంగా కాకుండా అభివృద్ధి జోడించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసుకుని వెళ్తున్నారంటే అందుకు ప్రధాని మోదీ సహకారం పుష్కలంగా ఉన్న విషయాన్ని కూడా గమనించాలని పేర్కొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్నీ కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికపరమైన సమస్యలు మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం. ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అది గమనించాలి ప్రజలందరూ. కేవలం సంక్షేమానికే పరిమితం అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక రోడ్డు ఉండదు, డ్రైన్ ఉండదు, ఏ ఒక్క నిర్మాణం జరగదు, ఏది కూడా జరగదు. కానీ ప్రభుత్వం ఆలోచన అలా లేదు. రెండు కళ్ళు, సంక్షేమం, అభివృద్ధి. వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడిదుడుగులు వస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోనే నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. స్థానిక శ్యామలనగర్లోని ఆయన నివాసానికి ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చల్లా శంకర్రావు, ప్రభావతి దంపతులకు బొకేలు, పూలమాలలు, సాలువాలు కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్, యాళ్ల వెంకట్రావు, ఎర్రమోతు ధర్మరాజు, తురకల నిర్మల, బుడ్డిగ రవి, పడాల శ్రీను, ముగిది శ్రీనివాసరావు, పెదకాపు, కప్పల సూర్యప్రకాష్, సింగంపల్లి వెంకటరామకృష్ణ, మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్, మెరపల శ్యామలరావు, కిలపర్తి శ్రీనివాస్, బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, మాజీ వైస్ ప్రెసిడెంట్ పోలాకి పరమేష్, టీడీపీ నాయకులు తుల్లి పద్మావతి, మీసాల నాగమణి చౌదరి, తలారి భాస్కర్, సీతా త్రినాథ్, చీకట్ల సత్యనారాయణ, జాంపేట బ్యాంక్ డైరెక్టర్ జామిశెట్టి గాంధీ, ఇన్నిసుపేట బ్యాంక్ డైరెక్టర్ కురుమిల్లి స్వరూప్, ఆర్యాపురం బ్యాంక్ సీఈఓ సుధాకర్, ఇతర సిబ్బంది శంకర్రావు దంపతులతో కేక్ కట్ చేయించారు. వారిని సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఇక్కడ ఒకసారి ఎలా చూడాలి.
స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సృష్టి వేడుకల ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో 5,000 మంది భక్తులకు అన్న సమరాధన జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దాతలకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలకు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు, భక్తులకు దాత తెలియజేశారు. భక్తులందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ స్వామి వారి దయతో ఈ నెల 23 నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆడిటర్ విశ్వనాథ్ భాస్కర్ రామ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ తులసి మోహన్ రావు, వ్యాపారవేత్త చలుమూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, గార్లపాటి సూర్యనారాయణ, బులుసు ప్రకాష్, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మరియు రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరికీ నా ధన్యవాదాలు. షష్ఠి మహోత్సవాన్ని చాలా ఘనంగా, అద్భుతంగా అందరూ దర్శనం చేసుకుని అందరూ కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హౌసింగ్ బోర్డులో కట్టిన ఈ గుడికి నాకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా, హౌసింగ్ బోర్డు వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ఈ వేదిక మూలంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం జరిగే అన్నదానం కార్యక్రమాల్లో కూడా అందరూ పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో నా సోదరులు అయినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా, పత్రికా ప్రేమికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము కూడా కుటుంబంలాగే భావిస్తున్నాం వాళ్ళని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి, గవర్నమెంట్ వాళ్ళకి, పంచాయతీ శాఖకి అందరికీ కూడా మా ఈ కార్యక్రమం ఈ 9 రోజులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే భక్తులందరూ కూడా నేను గుడి కట్టిన తర్వాత అనేక విరాళాలు ఇచ్చి ఈ గుడికి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వహించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలి అనే ఆలోచన ఎప్పుడో చిన్నప్పుడు కలిగింది. దాన్ని ఇంతకాలానికి చేసాము. రేపు మార్చి 8వ తారీఖు 2వ సంవత్సరం అవుతుంది. ఇప్పటికి ఇది సంవత్సరం మీద 6 నెలలు అయింది ఈ గుడి కట్టి. ప్రజలందరూ చాలా ఆదరణతో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది అందరికీ కావాల్సిన గుడి. ఇది తమిళనాడులో చాలా ప్రాచుర్యం, కాకపోతే మనకి ఇక్కడెక్కడ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం అవుతోంది. కాబట్టి ఈ గుడికి వచ్చి భక్తులందరూ వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరితో ఉండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను.
ఎయిడ్స్ ని దూరం పెట్టాలి, కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిని కాదని జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ అంబప్రసాద్ అన్నారు. రాజమహేంద్ర మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రత్నంపేటలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు నిర్వహించిన ర్యాలీని అంబా ప్రసాద్ రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అంబా ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని, అది సోకిన వారందరూ మరణించేవారని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వల్ల భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. టీకే మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ వచ్చిన వారిని మనం తాకినా ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని, అందువల్ల ఎయిడ్స్ ని దూరం పెట్టాలి, కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని కాదన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ దంటు వీర వెంకట్రావు, మాజీ పీఓ లక్ష్మీ ప్రవీణ, మౌనిక, శాంతి, సురేష్ వాలంటీర్లు పాల్గొన్నారు. తెలివైన నిర్ణయాలు తీసుకోండి. హెచ్ఐవి దూరం పెట్టండి. వ్యాధిని ద్వేషించండి. వ్యాధిని ద్వేషించండి. ప్రతి ఒక్కరూ Every 1st December is observed as World AIDS Day, and today we have gathered here to spread awareness. This red ribbon is a symbol of awareness, support and solidarity with those who live with HIV/AIDS. Before, you know that how difficult time it was when anyone admitted, when anyone was suffering from HIV. So before, when HIV happened to anyone, people discriminated also, and that person was as if it was like sentenced to death. I mean, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no need to, panic or feel bad about it. We are all in solidarity with those sufferers who are suffering from HIV. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎయిడ్స్ దినంగా అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఎయిడ్స్ దినం అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మరి ఎక్స్ఎమ్మెల్యే జార్ఖండ్ అంబా ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం టేకప్ చేసాం. ఇది చాలా ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటురోగం కాదు, అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల జరుగుతుంది తప్ప ఒకరికొకరికి వస్తుంది తప్ప ఇది అంటురోగం మాత్రం కాదు. అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది చాలా తప్పు. అలాగే ఎయిడ్స్ రోగి చాలా వీక్ అయిపోతారు రోగం రాగానే. అతనికి బలమైన పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అటువంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు. మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ రోగం వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు. ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది. పల్లెల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తుంది గ్రామీణ వైద్యులేనని, వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకునేలా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజానగరం
జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై ఆత్మీయ సమావేశం జరిగింది. దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పీఎంపీలు, ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అనుభవం గల వైద్యుల వద్ద వైద్య విధానాలు తెలుసుకుని మేలైన సేవలందించాలని కోరారు. జీఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రజల ప్రాణాలను కాపాడే గ్రామీణ వైద్యులే నిజమైన ప్రజా వైద్యులన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జేఏసీ గౌరవ సలహాదారు లంకా దాసరి ప్రసాదరావు, లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఎన్ఎల్ రావు, కంబాల బాబురావు, రాజా సిద్ధార్థ, విబిటి రాజు, జి ప్రసాద్, కె గణపతిరావు, ఎంఎన్ రాజు, తోరాటి ప్రభాకర్ రావు, మహమ్మద్ రఫీ, బల్లా శ్రీనివాసరావు, లంకా సత్యనారాయణ, కొమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హెల్త్ అందిస్తుందని ఎవరని వెతికాము. వెతికితే అర్థమైంది ఏంటంటే ఫస్ట్ కర్నూలులో వెతికాము. సో ఇది ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ మేము చేస్తుంది. ఆత్మీయతకి ప్రథమ స్థానం పొందిన ఆర్ఎంపీ డాక్టర్లు ఈ రోజుకి కూడా సైకిల్ మీద బ్లాక్ని వైద్యం చేసి దాంట్లో స్టెంట్ వేస్తే దాన్ని అది కాదు. దిస్ ఈజ్ మినిమల్ ఇన్వేసివ్. ఒక ప్రణాళికతోటి మనం ముందుకు వెళ్తామనేటువంటి ఆలోచన కనిపిస్తుంది. అదేవిధంగా జనార్దన్ వారు కూడా ఏంటంటే ఇందాక నేను వచ్చి కూర్చుని వెంటనే నాకు చెప్పినటువంటి మాట అదే, అమ్మ ఇవాళ మనం ఇక్కడ చర్చ జరుగుతుంది, జరిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఎప్పుడైనా మన ఖాళీ ఉన్నప్పుడు మనందరం కలిసి కూర్చుందాము, కూర్చుని మళ్ళీ చర్చించి ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్లాలో మనం ఆలోచిద్దాం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్ల శంకర్రావు పిలుపునిచ్చారు. టీడీపీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చెల్ల శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి. బదిరీలకు ఉదయం నూకాల శ్రీనివాస్, ఆయన మిత్ర బృందం అల్పాహారం, విద్యార్థులకి వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు, ప్రభావతి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూకాల శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు. నూకాల శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకర్రావు జన్మదిన వేడుకలను బదిరుల మధ్య జరపాలని నిర్ణయించామని, దానికి ఆయన చాలా సంతోషించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్ ప్రేమ్ కుమార్, వెంకటేష్, కిరణ్, పవన్, యువి గోపాల్ రెడ్డి, దేవి తదితరులు పాల్గొన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెవిటి మోగ ఆశ్రమాన్ని చూడటం. దీనికి సంబంధించినటువంటి స్వప్న గారని 15 సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ భోజనం, 3 పూట్ల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా, అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు. కానీ చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నట్టు, ఎందుకంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజనశాలకు కూడా డబ్బులు కట్టాలి, చాలా డబ్బు అవుతుంది. కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కలిపి నెలకి నా లెక్క ప్రకారం 2-3 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. వాళ్ళని అడిగిన ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రాయమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ఈ 15 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఈరోజు ఈ చెవిటి మోగ వాళ్ళు
పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా చేప అనుకోండి ఏదైనా వాళ్ళ పూర్వజన్మ కర్మం బట్టి కానీ అట్లాగ వచ్చారు. అందుని బట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జనజీవనంలోకి వచ్చి అందరిలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగాను సంఘంలో అని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు తీర్చిదిద్దినటువంటి వాళ్ళు భగవంతుడితో సమానం. అందు గురించి ఇట్లాంటి ఆశ్రమాలకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. నేను రాబోయే కాలంలో కూడా ఈ ఆశ్రమానికి కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా. ఇవాళ నేను చూసాను, నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. 15 సంవత్సరాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. నమస్కారం అండి, నా పేరు నోగుల శ్రీనివాస్. నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి. నేను ఈ చల్లా శంకరరావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆయన నాకు వరుసగా మావయ్య గారే అండి. ఆయన అనేవారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి. అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి. ఈయన్నే ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువ అండి. పిల్లల్లో అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇతరత్ర ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి. అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి. మరో శ్రీ రంగంగా పేరుగాంచిన రాజమండ్రి నగరంలో సోమవారం 10వ వార్షిక శ్రీ రంగనాథ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక గంటాలమ్మ గుడి వీధిలోని సీతమ్మ సందు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి జెండా పంజా రోడ్డు, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా వంకాయలవారి వీధి, అష్టలక్ష్మి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి క్షేత్రానికి చేరుకుంది. ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు దారిపడున జై రంగనాథ, జై జై రంగనాథ అని స్వామి నామస్మరణ చేశారు. ఊరేగింపులో కోలాటం, భజనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం మాట్లాడుతూ రాజమండ్రి శ్రీరంగంగా పేరుగాంచిన ఆలయంలోని శ్రీరంగనాథుని దర్శించుకుని భక్తులకు అతి శీఘ్ర కాలంలో శ్రీరంగ క్షేత్ర దర్శనం జరుగుతుందని, ఇది ఎంతో మంది భక్తులు చెప్పిన మాట అని పేర్కొన్నారు. జై రంగనాథ, జై జై రంగనాథ అని నామస్మరణ చేస్తే గత జన్మ పాపాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. శ్రీరంగనాథ ఉత్సవం జ్యోతిష్య ఆచార్య తాడి కేదార్నాథ్ పర్యవేక్షించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. రంగనాథ స్వామి ఉత్సవం అంగరంగ వైభవంగా శ్రీ తాడి కోదండరాం గారి ఆధ్వర్యంలో మరియు మా బంధువుల సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి రోజున ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రంగనాథ స్వామిని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మన అష్టలక్ష్మి దేవాలయంలో గల 24 అడుగుల రంగనాథ స్వామి ఆలయంలో అందరికీ కూడా భక్తులందరూ కూడా సుభిక్షంగా ధనధాన్య సంపదలతో వర్ధిల్లాలని అందరికీ కూడా సామూహిక అర్చన కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరగగలదు. ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు ఎల్లవెల్లా ఎన్నో సంవత్సరాల పాటు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని మా బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము ఉన్నామని సహకరించడం ద్వారా మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా గత 10 సంవత్సరాలుగా ఇది 10వ వార్షికోత్సవం 10 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఇంకా మరిన్ని ఉత్సవాలు చేయాలని ఆ శక్తిని మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గణేష్ చౌక్ ఎస్పీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యాళ్ల వెంకట్రావు తన కామన్ గుడ్ ఫండ్ నుంచి సమకూర్చిన పాదరక్షకులను చల్ల శంకర్రావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శంకర్రావు స్పందిస్తూ తన పుట్టినరోజును పురస్కరించుకుని హాస్టల్లోని విద్యార్థులకు పాదరక్షలను సమకూర్చడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతైనా అవసరమన్నారు. బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు మాట్లాడుతూ చల్లా శంకర్రావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అన్నారు. ఆయన బ్యాంకు ద్వారా వచ్చే గౌరవ వేతనాన్ని పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేయడమే కాకుండా
అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారన్నారు. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్, బ్యాంక్ డైరెక్టర్ యాళ్ల వెంకట్రావు, పడాల శ్రీసు, పిల్లి శ్యామ్, తురకళం నిర్మల, హాస్టల్ సంక్షేమ అధికారిని వాసంశెట్టి సత్యవాణి, ఎస్ కెవిటి మేనేజ్మెంట్ స్టాఫ్ సిరికి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. పూజ్యులు చెల్లా శంకర్రావు గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా, డైరెక్టర్స్ అందరూ కూడా ఏదన్నా సేవా కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు ఇక్కడ బాలికల పాఠశాలకు రావడం జరిగింది. వీళ్ళకి ఏదైతే సుమారు 180 మంది బాలికలు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి చెప్పులు అవసరం ఉంది, నీడ్ ఉంది అన్న తెలుసుకోవడం జరిగింది. 150 మందికి కూడా ఈ రోజున శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా అది ఆయన చేతుల మీదుగా అందజేయాలని చెప్పి ఈ రోజున ఇక్కడ రావడం. పాఠశాలలో ఉన్నటువంటి బాలికలందరికీ కూడా పాదరక్షకులు ఇవ్వటానికి నా పుట్టినరోజుని మన యాళ్ల వెంకట్రావు గారు వాళ్ళ అబ్బాయి కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో ఆడపిల్లలందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి జోళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే దీంట్లో పాల్గొంటున్నటువంటి మా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లందరికీ, అలాగే యాళ్ల వెంకట్రావు గారికి, వాళ్ళ అబ్బాయి ప్రదీప్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా జన్మదిన కార్యక్రమం ప్రకారం దానికి వీడు వెంకట్రావు గారు నా పుట్టినరోజుని వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఈ పాదరక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు మా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి చల్లా శంకర్రావు గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అంటే మాకెంతో ఆనందం, ఒక పండగ వాతావరణం. ఎందువల్లంటే ఆయన చైర్మన్గా గత 5 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్న సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లోనే ఆయనకు వచ్చిన ఏదైతే జీతభత్యాలు ఉన్నాయో, గౌరవ వేతనం అంటారు, దాన్ని పేద ప్రజలకి, పేద విద్యార్థులందరికీ కూడా పంచడం, సుమారుగా 4,50,000 ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుట్టినరోజుని పురస్కరించుకొని ఈవేళ మా డైరెక్టర్లో యాళ్ల వెంకటరావు గారు ఆయనకు వచ్చిన కామన్ గుడ్ ఫండ్లోంచి ఈవేళ ఇక్కడ గురుకులం ఈ హాస్టల్లో చెప్పులు బాలికలందరికీ చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. అనాథలను, నిరాశ్రయులను ఆదుకోవడమే తన ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్, టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి కండవల్లి లక్ష్మి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తక్షణం స్పందించి అండగా నిలుస్తున్నానని తెలిపారు. సోమవారం స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవ కారుణ్య సంఘంలో క్రిస్మస్ మాసం ప్రారంభం సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ 1వ తేదీన వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి పేదవారికి, నిస్సహాయులకు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. తనకు ఉన్నదానిలో పేదవారికి పంచడంలో ఆనందం ఉందని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్ కండవల్లి బేబీ మాట్లాడుతూ కండవల్లి లక్ష్మి పేదవారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయంతో పాటు అన్నదానం, వస్త్రదానం చేస్తారని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి హాస్పిటల్ ఖర్చులు, ఇతర సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు. చేపల సత్యవతి, కిలాడి బేబీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కండవెల్లి లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్చూరు గ్రామం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి. డిసెంబర్ 1వ తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు, వితంతులకు, అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి. ఈ డిసెంబర్ 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము చీరలు పంచిపెట్టడం జరిగిందండి. నేను చేసే సేవ ఏంటంటే లేనివారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం, పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియజేసుకుంటూ
ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ యేసు ప్రభుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని, అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట, ఎదుటివారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే మా సిస్టర్ గారు ఎప్పటి నుంచో ఒక పేదవారికి, అందరూ అన్యాయం అయిపోతున్న ప్రజలకి ఎవరు ఉండట్లేదు, డబ్బున్నవారు చూస్తున్నారు తప్ప లేని వారికి ఎవరు గుర్తించట్లేదని, లేని వారికి పేదల పక్షంగా నేను పనిచేయాలని ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఇవి వారసు లేని వారు ఏం చేస్తున్నారంటే లేనిపోని పుకార్లు పుట్టించి ఏదో విధంగా కించపరచాలని చూస్తున్నారు. కానీ పేదలకు ఎటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మా కుటుంబ పక్షంగా కండవల్లి లక్ష్మి గారు ఎక్కడున్నా సరే మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. మా వృద్ధులన్నా, మా రోగులన్నా, మా అనాథ పిల్లలన్నా ఆవిడ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1కి వచ్చి మా వృద్ధులకి, మా రోగులకి వస్త్రదానం చేయడం ఆవిడకి అలవాటు. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అన్నదానం కూడా బుక్ చేసి బ్యాంక్ మనీ వేసేస్తుంటారు. అన్నదానం కూడా జరిపిస్తుంటారు. మా జీవకాండ సంఘం తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా ఈవో గారి తరఫున, మా సిబ్బంది తరఫున, మా రోగుల తరఫున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. స్థానిక కోరుకొండ రోడ్డులో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీలక్ష్మి శ్రీనివాస కూచిపూడి నృత్యాలయం నిర్వాహకులు నాట్యాచార కోడిరెడ్డి రమేష్ నాయుడు, రమ్యానాయుడు ఆధ్వర్యంలో శిష్య బృందం అయ్యప్ప స్వామి మహత్యం, నవదుర్గ చరితం సాంస్కృతిక నాటకాన్ని ఆద్యాంతం ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్లు ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, విజయ్ కుమార్, సత్తివాసు, వంగా సతీష్, కంది కిషోర్, సాయి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు నాటకాన్ని తిలకించారు. బలివరాన్ని కోరాం. మీ అభిష్టం ఆ హైదరాత్మకుని చేతి మీదుగానే పూర్తి కాని మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు, దైవాంశ సంపూర్ణివి, కారణ జన్ముడివి. పితృదేవా, నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. తపస్సుగా? మణికంఠ, ఏమిటయ్యా నీ వివరణ? నీకు వివాహం చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.